హాయ్ అండి. ఆర్కే బీచ్ దగ్గర కొత్తగా పెట్టారు కదా జలకన్య ఎక్స్పో 2025కి. అక్కడికైతే ఇప్పుడు మనం వచ్చాం. ఎంట్రన్స్ అయితే ఇలా అద్దరిపోయిందండి. చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ బొమ్మలు అన్ని చెక్కలతోనే చేశారు. ఇదిగో ఈ అమ్మాయి నా వెనకాల తిరుగుతుంది. అలా ఫోటో తీవా అని. సో మేము టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. ఈచ్ వన్ 150 పడింది మనిషికి. మేము నలుగురు వెళ్ళాం కాబట్టి 600 పడింది. 6 o'clockకి జలకన్యలు వస్తారంటే ఈలోపు మనం అన్ని స్టాల్స్ అవి పెట్టారు కదా చూడడానికి వెళ్దామండి. వెళ్తున్నాం లోపలికి. వెళ్ళగానే ఎంట్రన్స్లో ఇలా ఉందండి జలకన్య ఎక్స్పో 25. ఎంట్రన్స్లో అద్దరిపోయిందండి. మొత్తం బ్లూ వేతో చాలా బాగుంది. ఇంకా గేమ్స్ అంటారా, స్టాల్స్ అన్నీ చాలా బాగున్నాయి. చాలా పెట్టారు. ఇందులో మాత్రం 3 months వరకు ఉంటుందంట. ఎవరైనా వస్తే రావచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ లేడీకి సంబంధించినవన్నీ ఉంటాయండి. క్లిప్స్, స్టిక్కర్స్, ఇయర్ రింగ్స్, కీ చైన్స్, వాచెస్ అన్నీ ఉంటాయండి. దొరకంది అంటే ఏదీ లేదు. ఫోన్ పౌచెస్ అన్నీ ఒక్కొక్క షాప్ అన్నీ చూపిస్తాను మీకు. ఏ షాప్ అయినా చివరి నుంచి చివరికే ఉంది. అన్నీ స్టిక్కర్స్ చూసారా, ఏవి చూడాలో నాకు అర్థం కాలేదు. నాకైతే చాలా బాగుంది. అన్నీ తక్కువ రేట్లు, చాలా తక్కువ రేట్లు. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి. అన్నీ చాలా తక్కువ రేట్స్. అన్నీ ఒక 200 దాకా అయితే ఏమీ లేవండి. అన్నీ బిలోవే ఉన్నాయి. నేను అలా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నా. ఇవైతే కీ చైన్స్, పైన పెట్టుకున్నవి డాలీ బాల్స్ బొమ్మలు చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో. చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది పింక్ బాల్. మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం తీసుకెళ్ళొద్దు. అన్నీ కావాలంటారు. అన్నీ ఉంటాయి ఇందులో. చిన్నపిల్లలు అయితే అస్సలు రారండి ఇక్కడి నుంచి. అన్ని బొమ్మలు ఉన్నాయి చూడడానికి. కనులు విందుగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్స్ చూసారు, ఇగో గన్స్, ట్రాక్టర్స్, కార్స్ అన్నీ ఉంటాయి. సాక్సెస్, మంకీ క్యాప్, స్కూల్కి వెళ్ళడానికి పిల్లలకి బాక్సెస్ చూసారు. ఎన్ని కార్స్ ఉన్నాయో, చాలా ఉన్నాయండి. మతిపోతుంది చూస్తుంటే. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అండి. కిచెన్లో లేనిది ఏమీ ఇక్కడ లేదు. అన్నీ ఉన్నాయి. అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. ఇదైతే 3 months వరకు ఉంటుందంట. ఈలోపు ఎవరైనా వెళ్తే వెళ్ళొచ్చు. లేడీస్కి అయితే చెప్పవసరం లేదండి. లేడీస్ కోసమే పెట్టినట్టు అనిపించింది నాకు ఇవన్నీ. ఇన్ని రకరకాల స్టిక్కర్స్ అండి. బ్యాండ్స్ చూసారా, అన్ని రకాల బ్యాండ్స్ కూడా ఉన్నాయండి. దొరకందంటూ ఏదీ లేదండి. బ్యాండ్స్ అయితే అన్ని రకాలు ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అంటారా, చివరి నుంచి ఆ చివరికి ఉన్నాయి. ప్రతి మ్యాచింగ్స్ ఉన్నాయి. ప్రతి కలర్ ఉంది. అన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ చెప్పులు అయితే నాకు అంతలా అనిపించలేదండి. ఇక్కడైతే మన ఫేవరెట్ ఫుడ్స్ బాగున్నాయండి. అన్నీ 20 రూపీస్. ఇక్కడ 20 రూపీస్కి అన్నీ ఏదైనా సరే 20 రూపీస్. గాజులు అయితే చాలా బాగున్నాయి. కాకపోతే పై వదిలేస్తేమో అనిపించింది. ఇది ఇంకా ఇదండి. ఇదైతే కాశ్మీర్ సెట్ అండి. ఐస్ క్రీమ్ కొనుక్కుంటూ వెళ్తున్నాం లోపలికి. కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలా డెకరేట్ చేశారు. ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది, చాలా బాగుంది. -5 degrees చలిగా ఉంటుంది చాలా. కాశ్మీర్లో ఎలా ఉంటుందో కొండలు, మంచు కొండలు, వాటర్ ఫాల్స్ అవన్నీ పెట్టారు. ఐస్ క్రీమ్ తింటూ వెళ్తున్నాం. లోపలికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు. వాటర్ ఫాల్స్ అన్నీ బాగున్నాయి. పక్కన ఫ్లవర్స్ ఉన్నట్టు కూడా పెట్టారు. ఆ పక్కన చిన్న చిన్న కన్నలు ఉంటాయి. అందులో నుంచి గాలి వస్తుందండి. నడుచుకుంటూ వెళ్తున్నాను ఐస్ క్రీమ్ తింటుంటూ. ఐస్ క్రీమ్ అవ్వట్లే ఇంకా వచ్చాము. అదైతే నిజంగా వాటర్ ఫాల్స్లో ఉందండి. చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ అలా పడుతుంటే చూస్తే చాలా బాగుంది. నిజంగా కాశ్మీర్లో ఉన్నట్టే అనిపించింది నాకైతే. ఫోటోలు చాలా మంది కపుల్స్ తీసుకుంటున్నారు. మంచి గడ్డలు ఉన్నట్టు అన్నీ చాలా బాగా పెట్టారు. చూడండి మీరైతే. నేను చూపిస్తున్నా. కాశ్మీర్ సెట్ అండి. ఇంకా పెద్దలకి పిల్లలకి ఇంకా అన్ని గేమ్స్ ఉన్నాయి. ఏ టికెట్ అయినా 100 రూపీసే. 100 రూపీస్ కన్నా ఎక్కువ లేదు. ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి గేమ్స్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు హ్యాపీగా. జెయింట్ వీల్ ఎక్కమండి. లాస్ట్కి జలకన్యలు 6 o'clock అంట. అందరూ తెగ వస్తారు. ఇంకా ఓపెన్ చేయలేదు. లాస్ట్కి అయితే ఓపెన్ చేశారు. ఇంకా మనం దేనికోసం వచ్చామో దానికోసమే కదండి ఇప్పటి వరకు వెయిట్ చేసాం. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. మేము వెళ్దాం. ఇంకా ఇక్కడ జలకన్య ఇంకా రాలేదు. రెడీ అవుతుందంట. అప్పుడే వెళ్ళింది అమ్మాయి.
సో అది అందుకే ఎంటీగా ఉంది. చాలా వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉందండి. చూస్తుంటే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎంటీగా ఉంది. అందరూ చూస్తున్నారు వస్తుందేమో కానీ రావట్లేదు. అంత క్రౌడ్గా ఉండడం వల్ల ముందుకెళ్ళిపోమన్నారు. ఇదిగోటండి 2 జలకన్యలు ఉన్నాయి ఇందులో. చాలా బాగుందండి. నాకైతే అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు. చివరికి చూడాలనుకుని చూసేసాం. రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి అయితే చాలా బాగా చేస్తుంది. ఈ అమ్మాయి అయితే అంతలా అనిపించలేదు నాకు. చాలా మంది నవ్వారు తను చూసి. కాకపోతే ఏదైనా టాలెంటే కదండి. ఈ రెడ్ కలర్ అమ్మాయి అయితే చంపేసిందండి. అస్సలు వదలలేదు ఈ అమ్మాయిని అందరూ. చాలా బాగుంది.